వెనక వీధి చూసారంటే ఈ స్ట్రీట్ మొత్తం ఘోరాది ఘోరంగా మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. నన్ను అడిగితే పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి దాకా తినొచ్చు అనుకుంటా, అంత ఘోరంగా ఉన్నాయి. మీరు చూడొచ్చు కావాలంటే ఫుడ్ స్టాల్స్ మొత్తం. అందుకనే ఈ రోజు అవ్వదు, ఇంకో రోజు వద్దాం. వెళ్ళిపోయే లోపు ఇంకో రోజు ఇక్కడికి వచ్చి చిన్న సైజ్ షాపింగ్ అలాగే ఈ ఫుడ్ మొత్తం మనం టేస్ట్ చేయాలి. సో మియాంగ్డాంగ్ స్టేషన్ స్ట్రీట్ ఇది. మన ఇండియాలో బజార్ వీధి, చిన్న బజార్ వీధి అంటాం కదా, అలాంటిది. సో మొత్తం కొరియన్ రిలేటెడ్ షాపింగ్, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఆల్ మేకప్స్, ఎలక్ట్రానిక్స్, స్ట్రీట్ స్టఫ్, క్రాఫ్ట్స్, ఎవ్రీ షాపింగ్ ఉంటుంది అవైలబుల్గా. మనం మళ్ళా ఇంకోసారి రావడానికి ట్రై చేయాలి ఇక్కడికి. నైట్ టైం ఎస్పెషల్లీ బాగుంటుందని ఈసారి నైట్ టైం వద్దాము. నైట్ టైం వచ్చి మంచిగా వీడియో తీసుకోవాలి. ఫుడ్ యూ విల్ గెట్ ఎవ్రీ ఫుడ్. కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే దిస్ ఈస్ ది రైట్ ప్లేస్. సో నా లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అంటే కంప్లీట్ స్ట్రీట్ ఫుడ్స్ ఇవి. ఈసారి వచ్చినప్పుడు కన్ఫామ్గా వీటిని ట్రై చేయాలి. చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఆప్షన్స్, బట్ మోస్ట్లీ నాన్ వెజిటేరియన్ ఆప్షన్సే ఉంటాయి. ట్రై చేద్దాం. ట్రాఫిక్ చూసారు అంటే ఇప్పుడే ఎట్లుందంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ చాలా పీక్స్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చి స్వీట్ కార్న్, స్పెసిఫికల్లీ స్వీట్ కార్న్. అవి చూసారా, స్క్విడ్ గేమ్స్ కాన్సెప్ట్ అది. కంప్లీట్ షాపింగ్, క్లోత్స్ కానీ ఇవన్నీ కానీ, ఇంట్లో వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇది రైట్ ప్లేస్. సో నేను ఏం చేస్తానంటే కొరియా నుంచి జపాన్కి వెళ్ళేదానికి ముందు ఒకసారి షాపింగ్ ఏమైనా చేసుకోవాలంటే ఒక లిస్ట్ రాసుకుని వచ్చి షాప్ చేసుకుంటాం. ఇప్పుడైతే వద్దు. అండ్ సేమ్ డేనే ఆల్ స్ట్రీట్ ఫుడ్ ని కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము అని ప్లాన్. అంతే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బ్యాక్ టు ద మెట్రో స్టేషన్, అక్కడ నుంచి మన హోటల్ ఉండే ఏరియాకి వెళ్ళిపోయి మనము హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కోఎక్స్ మాల్ కి వెళ్ళిపోతాం. కాస్మెటిక్స్ ఉన్నాయి భయ్యా, పాప్ సంథింగ్, BTS మ్యూజిక్ అండ్ కాస్మెటిక్స్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, ఎవ్రీథింగ్. ఈ స్ట్రీట్ ఫేమస్ అన్నమాట, చాలా ఫేమస్. I think are you gonna mosaic? Are you gonna do the blur for the people in the behind? Yeah, thank you very much. Now we are on. Yeah, so you and me. Yes. So cheers. Sorry, I stopped you. No, it's okay. Totally fine. It is. Am I go on your YouTube? What is the Telugu movie that you watch? Indian movie? Triple R. And what Indian dish you like? Indian curry. Indian curry, chicken curry? Which curry? Any chicken curry? I mean, any Indian curry? I like the spicy Indian curry. Biryani? Have you tried biryani? No, I don't know. I don't know exact name of the spices, but You tried it? yeah, and I loved it. Yeah. So I met a friend. నేను కలిసాను. Han, right? Yeah, Han. One, yeah. చాలా దూరం నుంచి తీసుకొచ్చారు. మాట్లాడుతున్నాము వాళ్ళ ఇంట్లో విషయాలు. Here and we are having coffee. It's like sweet potato latte. He suggested. And it's kind of coffee, okay? And sweet potato. Okay? అంటే మనం ఎక్కువ పెట్టద్దు అన్నాడు, అందుకని ఇంతే. ఎందుకో కొంచెం ఈ చలికి గాలికి కొంచెం టైట్నెస్, కొంచెం సిక్నెస్ అనిపిస్తుంది. అది కాక రాత్రి సరిగ్గా నిద్ర లేదు కదా, అందుకని హోటల్కి వచ్చేసాను. హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి కొంచెము తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ కుదురుతుందా లేదా అని చూస్తాను. ప్రస్తుతానికి అయితే హోటల్కి వెళ్ళిపోతున్నాను. Day 2 ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, బుర్ర దొబ్బేసింది. అండ్ ఏది నీకు బాగా నచ్చింది, ఏది నీకు సరిగ్గా నచ్చలేదనే క్వశ్చన్స్ కి మనం డీటెయిల్డ్ గా మొత్తం సిరీస్ అయిపోయినాక అసలుకి ఇండియా వర్సెస్ US వర్సెస్ సౌత్ కొరియా వర్సెస్ జపాన్ అని మాట్లాడుకుందాం. అప్పుడు దాకా అసలు సౌత్ కొరియాలో ఏముందని మాత్రమే చూద్దాం. ఓకే, నో పర్సనల్ కండిషన్స్, నో పర్సనల్ జడ్జిమెంట్స్. కోఎక్స్ మాల్ కి అయితే బయలుదేరాము. సోల్ సిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అండ్ ది ఫేమస్ మాల్ కోఎక్స్ మాల్లో. సో ఈరోజు ఈవినింగ్ అసలు ప్లానే లేదు నాకు, బట్ స్టిల్ ఏం చేద్దాం, ఇంట్లో రూమ్లో ఉండి అని చెప్పేసి కోఎక్స్ మాల్కి స్టార్ట్ అయిపోయాను. ఈ నైట్ టైం ఎలా ఉంటుంది కోఎక్స్ మాల్ అనేది ఇంపార్టెంట్, మీకు చూపిస్తాను. సో కోఎక్స్ మాల్కి వెళ్ళే దగ్గర ఇది ఆన్ ది వే వచ్చే బిల్డింగ్ అది పార్క్ హై వైపు చూసారా, అది బ్యూటిఫుల్ డిస్ప్లేస్ కదా. నాకు తెలిసి మనం అక్కడికి వెళ్ళాలనుకుంటా. లెట్స్ సీ. ఇదంతా కూడా కోఎక్స్ మాలే, మనం కాకపోతే మెయిన్ ఎంట్రీ నుంచి వెళ్దామని చెప్పి ట్రైయింగ్. ఇవన్నీ ఎంట్రీస్, చాలా ఎంట్రీస్ ఉంటాయి కదా, మనం మెయిన్ ఎంట్రీ నుంచే వెళ్దాం కష్టమైనా సరే. సో ఎందుకు మాల్స్ ఈవినింగ్ టైము నైట్ టైము బ్యూటిఫుల్గా ఉంటాయంటే వీటి వల్ల. చూసారా లైట్స్,
మన సైడ్ ఉన్నాయి అఫ్ కోర్స్, నేను కాదంట్లో బెంగళూరులో అంతా దుమ్ములు వేస్తూ ఉంటాయి. ఇవి కొంచెం బాగా ఇన్నోవేటివ్ ఉంది, ఇంకా కొంచెం టెక్నాలజీ అంతే. సో మొత్తానికి అయితే ఇది పార్కింగ్ ఏరియా, సారీ ఇది కోఎక్స్ పార్కింగ్ ఏరియా. మెయిన్ ఎంట్రీ ఇది. ఇక్కడ నుంచి అక్కడున్న అన్ని బిల్డింగ్స్ కూడా కనెక్షన్లో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు జస్ట్ మనము ఎలా ఉంటుందని చూసుకొని వెనక్కి వచ్చేద్దాము. డే టైం వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. మీకు డే 2లో ఇది ఒక గ్లింప్స్ అనుకోండి కోఎక్స్ గురించి, సింపుల్. ఇంకా ఇక్కడి నుంచి మీరు బాగా మంచిగా చూడొచ్చు. ఇది చూసారా అసలుకి హౌ సౌత్ కొరియా ఇన్వేడర్స్ కానీ అప్పట్లో ఉన్న అడ్మిరల్స్ కానీ ఇతను చూసారా సమ్వేర్ మన హిందుస్థానీ టైప్ ఉన్నారు, బట్ ఓవరాల్ హిస్టరీని వాళ్ళు రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మనం ఇప్పుడు చూస్తుంది ఒకప్పట్లో గంగమ్ స్టార్ అని చెప్పి ఒక డ్యాన్స్ వచ్చి ఒక K-pop నుంచి ఫుల్ ఫేమస్ అయిన K-pop. సో 2012లో రిలీజ్ అయిన ఈ పాట ప్రపంచం మొత్తము ఒక ఊపేసింది. సో ఈ స్పెసిఫిక్ మెటీరియల్ ఏదైతే ఉంది ఇది బ్రాంజ్తో తయారు చేశారు. ఇది గంగమ్ స్టైల్ స్కల్చర్ అనమాట, అందరికీ గుర్తుంటుంది కదా. సో దిస్ ఈజ్ ది ప్రపంచానికి సౌత్ కొరియా ఇంట్రడ్యూస్ చేసింది ఈ పాటతో నేను చెప్పచ్చు. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది అప్పట్లో వచ్చిన గంగమ్ స్టార్కి ఫ్యాన్స్ ఉన్నారు? ఎవ్రీవన్ ప్లే ఓపెన్ గంగమ్ స్టార్. సో ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గంగమ్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి ఈ కల్చర్ ముందు అలా డ్యాన్స్ వేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని చూపించుకుంటున్నారు అనమాట. Go again with the dance, with the music. Go back. No, I can't do it. Come on, I'll show you. I can't do it. You can go. I'll show you. Yeah, come on. Ready? You are my teacher today. కోఎక్స్ మాల్లో ఉన్న ఇంకో అట్రాక్షన్ పాయింట్ ఈ స్టార్ ఫీల్డ్ అనమాట. అసలుకి ఏందని చూద్దాం. పెద్ద ఒక లైబ్రరీ పాయింట్ ఉందని, ఆ సెంటర్ ఆఫ్ ద లైబ్రరీ నిలబడి చాలా మంది ఫొటోస్ తీసుకుంటారని చెప్పేసి విన్నాను, ఇమేజెస్ వీడియోస్ చూశాను. అది ఎలా ఉంటుందని ఈరోజు చూద్దాం. సో ఈ మార్కింగ్లోనే నడవమని వాళ్ళ ప్లాన్, కానీ ఇక్కడ మార్కింగ్ ఎవరు ఫాలో అవ్వట్లేదు, ఎట్లంటే అట్లా నడుస్తున్నారు. ఇనిషియల్గా అయితే ఈ మార్కింగ్ అందుకే అనమాట. అని నేను షాక్ తెలియదు, ఇంత చూడలేదు నేను. ఇమేజెస్ వీడియోస్ చూడడం ఇంత పెట్టి డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. లైబ్రరీ ఇవన్నీ బుక్స్, కంప్లీట్ బుక్స్ అవి. ఇట్స్ నాట్ డిస్ప్లే పర్పస్ కోసం పెట్టినవి కాదు, ఇట్స్ ఎ రియల్ బుక్స్. సో మనం పైకి వెళ్ళి వీడియో ఎలా వస్తుందో చూద్దాం. మ్యాసివ్ ఉంది అసలుకి. ఇవన్నీ కూడా ఫిజికల్ బుక్సే, రియల్ బుక్స్, నాట్ డెమో బుక్స్ లేదంటే ఆర్టిఫికెట్స్ కాదు. క్లియర్గా ఒరిజినల్ బుక్స్, చాలా క్లియర్ బుక్స్. నువ్వు లిటరల్లీ మీరు బుక్ ఇట్లా తీసుకొని చదవచ్చు కూడా, అంత క్లియర్ బుక్స్ ఇవి. ఇంకొకసారి పైనుంచి మొత్తం చూపిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ అందరూ ఆల్రెడీ బుక్స్ తీసుకొని చదువుకుంటూ ఉంటారు కొంతమంది, బట్ ఓవరాల్ వ్యూ అయితే ఇది. నేనైతే ఇంత పెద్ద రీడింగ్ రూమ్ లాంటిది ఎప్పుడు చూడలేదు. ఇంత పెద్ద స్టార్ ఫీల్డ్ బుక్ లైబ్రరీ అని ఊరికే అనలేదు, ఇట్స్ స్టార్ ఫీల్డ్. ఇంతటితో మనం డే 2ని క్లోజ్ చేస్తున్నాము. మీలో ఎవరైనా ఇదే డే 2 ఫస్ట్ టైం చూస్తుంటే డే 1 ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంది, అక్కడికి వెళ్ళి డే 1 కూడా చూడండి. వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పుడు దాకా ఈ వీడియో చూస్తున్నారంటే ఎక్కడో దగ్గర మీకు నచ్చినట్టే ఉంటుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీకు లైక్ చేయాలనిపిస్తే చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చలేదా, ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్కమింగ్ వీడియోస్లో మనము సోల్ టవర్, ఇంకా లోకల్ ఫుడ్ మార్కెట్స్, నైట్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. అందుకనే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అయితే మరింత కంటెంట్ మీ ముందుకు వస్తుంది. అప్పటిదాకా బీ సేఫ్. నేను మీ రాగా లైఫ్ వ్లాగ్స్.